సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విజయనగరం జిల్లాలోని ఎచ్చర్ల వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన యువశక్తి సాధికారత సదస్సుకు విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పల్సర్ సీఈఓ శ్రీనిబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వెనుకబడిన విజయనగరం జిల్లాలో అవకాశాలు లేక యువత ఈ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో వలసపోతోంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రతి మండలానికి ఏటా 2000 వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. యువత వలసల్ని ఆపితేనే ఈ ప్రాంతంలో అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. విజయనగరం జిల్లాలో పర్యావరణ అనుకూల అగ్రి బిజినెస్ కారిడార్ ఏర్పాటు చేయాలని, దీంతో రాబోయే 5-6 సంవత్సరాల్లో 50,000 ఉద్యోగాల కల్పన సాధ్యం అవుతుందన్నారు శ్రీనిబాబు. ఈ కారిడార్ ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగాన్ని పారదోలడమే కాకుండా స్థిరమైన ఆర్థిక వృద్ధికి మరియు వ్యవసాయ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం కూడా సాధ్యం అవుతుందన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలోని విజయనగరం జిల్లా నుంచి ప్రతి సంవత్సరం 20,000 మంది గ్రాడ్యుయేట్లు వలసపోతున్నారని, ఈ యువత శక్తి సామర్థ్యాలను ఈ జిల్లాలోని సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు సాంకేతికత జోడించి ఉపయోగించడం ద్వారా రైతులు సాధికారత సాధించవచ్చునన్నారు. రైతుల పిల్లలకు డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించి ఉపాధి ఆంధ్ర సాధించవచ్చని శ్రీనిబాబు చెప్పారు. విద్యల నగరం విజయనగరం జిల్లాలో వలసల్ని ఆపడానికి మరియు ఉపాధి కొరకు కార్యాచరణ బ్లూ ప్రింట్ ను శ్రీనిబాబు ఆవిష్కరించారు. గేదెల శ్రీనిబాబు నాయకత్వం మరియు ముందు చూపు సమాజానికి ఆశాజ్యోతిగా నిలుస్తుందని, శ్రీనిబాబు విజన్తో ఈ ప్రాంతంలో వ్యవసాయం యువత అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంతం కరువు అంతమవుతుందని, విజయనగరం జిల్లా భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ విద్యార్థులు దాదాపు 5,000 మంది హాజరైన ఈ సదస్సు ప్రారంభానికి ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రతిభకు అవకాశాలు ఇవ్వాలని, స్థానిక పరిశ్రమల్ని ప్రోత్సహించడం ద్వారా విజయనగరం జిల్లాని అన్ని రంగాల్లో ప్రగతి పదంలోకి తీసుకెళ్లవచ్చని శ్రీనుబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.